హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు మెత్తాలతో పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. పక్కా నెల్లూరు స్టైల్లో. లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. ముందైతే మెత్తాళ్ళ చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చింతపండు, ఎండుమిర్చి, టమోటాసు, ఇంకా కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కల్లుప్పు, కొంచెం మెంతులు, ఒక్క చిటికెడు ఇంగువ. ఇది ఆప్షనల్, మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే మేము టేస్ట్ వస్తుంది కదా అని కొంచెం వేసాము. ముందుగా అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మెత్తాలు ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా రోస్ట్ అయితే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు దీన్ని. ఇవి బాగా రోస్ట్ కాలేదు అంటే మనకి వాసన వచ్చేసింది. సో అందుకని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా చేసుకోవటం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది, నిల్వ కూడా ఉంటుంది పచ్చిపులుసు అనేది. చూస్తున్నారుగా, ఇలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మెత్తాలని తీసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా చిట్టపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఇదే ఆయిల్లో ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి రుచికి సరిపడా వేసుకోండి. మేమైతే కారం ఎక్కువ తింటాం, సో అందుకని ఇన్ని వేసుకున్నాము. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఎండుమిర్చి బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా దీంట్లో వేసుకుందాం. ఇలా టమాటాస్ బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక 1 పించ్ ఇంగువ వేసుకున్నాం మేమైతే. ఇది ఆప్షనల్ అండి ఇంగువ అనేది. కొంతమంది ఇంగువ అనేది వాడరు కర్రీస్లో. మా అమ్మ ఒక చిటికెడు వేస్తుంది, ఎందుకంటే ఇంగువలో చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో అందుకని కొంచెం వేస్తుంది. రుచికి సరిపడా చింతపండు కూడా ఇందులోనే వేసుకొని బాగా మగ్గేంత వరకు ఇలాగే వేయించుకోవాలి. అందులోనే రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇది వేగేలోపు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటివి ఎన్నో నెల్లూరు స్టైల్లో వంటలు మీకు చూడాలి అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ మగ్గాక దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ వేయటం వల్ల టమోటాస్, చింతపండు అనేది బాగా ఉడుకుతుంది. సో ఇలా వాటర్ 2 కప్స్ వేసి బాగా ఉడకనివ్వాలి.
ఇట్లా ఒక 5 to 10 minutes ఉడికాక టమోటాస్ చింతపండు అనేది బాగా ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది. కొంచెం సేపు చల్లార్చి మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మెత్తాలను ఈ కర్రీలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన మెత్తాలు పచ్చి పులుసు కూర అనేది రెడీ అయిపోయింది. ఇది కొంచెం హీట్ తగ్గిన వెంటనే ఒక బాక్స్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 days వాడుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మరెన్నో వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.